కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అభివృద్ధిపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారితో చర్చించారు. గురువారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును టీడీపీ కార్యాలయంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి, అడిషనల్ సీఎంఆర్ఓ డాక్టర్ అనితలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధిపై సిటీ ఎమ్మెల్యే వనమాడి ఆసుపత్రి వర్గాలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యంగా ఆసుపత్రి అత్యవసర విభాగంలో పడకల సంఖ్యను పెంచాలని, అలాగే వెంటిలేటర్ల వినియోగం విరివిగా పెరిగిన నేపథ్యంలో వాటి ఏర్పాటు, పెరుగుతున్న రోగులకు తగిన విధంగా సేవలు అందించేందుకు ఎంఎన్ఓల సంఖ్య లేని కారణంగా వాటిని కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి హెల్త్ ఇన్స్పెక్టర్ సువన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గౌరవ మన ఎమ్మెల్యే గారు శ్రీ కొండబాబు గారిని కలవడం జరిగింది, మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కలిసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సమస్యలు, తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం కానీ, కొత్త బిల్డింగ్స్ అవసరం కానీ వివరించడం జరిగింది. మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెంటిలేటర్స్ సౌకర్యం కల్పించాలి. అవి ప్రజల తాకిడి వెంటిలేటర్ కోసం అని చెప్పేసి దాని ఆవశ్యకత ఎంతో ఉంది. ఆ ఆవశ్యకతను వివరించడం జరిగింది. తర్వాత మన ట్రామా బ్లాక్కి కావాల్సిన పరికరాలు, ట్రామా బ్లాక్ని మనం వెంటనే కూడా పునరుద్ధరించి దానికి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరాన్ని కూడా వివరించడం జరిగింది. హాస్పిటల్కి ప్రత్యేకంగా ఎంఎన్ఓలు చాలా స్కేర్సిటీ ఉంది, అంటే తక్కువగా ఉన్నారు. వారిని నెంబర్ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరాన్ని కూడా మేము వివరించడం జరిగింది. తర్వాత హాస్పిటల్ కొత్త బిల్డింగ్స్, తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ ది క్యాజువాలిటీని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం కూడా వివరించడం జరిగింది. అన్నింటికీ కూడా ఎమ్మెల్యే గారు చాలా సానుకూలంగా స్పందించారు. సో ఒకసారి హాస్పిటల్ విజిట్కి వస్తానని కూడా మాకు హామీ ఇచ్చారు. సో త్వరలో సార్కి మనం అన్నీ కూడా మొత్తంగా కరెక్ట్ చేసి సార్ని తీసుకొని వెళ్ళి అన్నీ వివరించడం జరుగుతుంది. దానివలన హాస్పిటల్కి మంచి జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం.